ఫ్యూచర్ టెన్స్. గతంలో మనం ప్రజెంట్ టెన్స్ చెప్పేస్తున్నాం, పాస్ట్ టెన్స్ చెప్పుకున్నాం, ఆ తర్వాత ఫ్యూచర్ టెన్స్. చక్కగా మనం ప్రజెంట్ అంటే ప్రస్తుతం జరిగే పనులన్నీ చెప్పుకున్నాం, పాస్ట్ అంటే గతంలో జరిగే పనులని చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే పనులు ఏమి ఉన్నాయి. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు కాలంలో ఇప్పటి నుంచి నెక్స్ట్ జరిగే ఏ పనైనా సరే మనకి ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యూచర్ టెన్స్లో మళ్ళీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉన్నాయి. సో ఈ నాలుగు గురించి మనం ఇక్కడ నుంచి నేర్చుకున్నాం. మొట్టమొదట సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్లో సింపుల్గా మనం ఎలా మాట్లాడుకుంటాం అంటే ఏ పనైనా సరే నెక్స్ట్ జరగబోతుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉపయోగిస్తాం. నెక్స్ట్ అనే పదమే మనకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, అలా నెక్స్ట్ అనే పదం వచ్చిన తర్వాత టైం మనం ఇండికేట్ చేసుకుని నెక్స్ట్ డే, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, అలాగే నెక్స్ట్ ఇయర్లో వచ్చే సమ్ ఇయర్ నేమ్స్ కూడా 1926, 2026, 2027, 25 కాకుండా తర్వాత వచ్చే ఇయర్స్ అంతా కూడా మనం రాబోయే సంవత్సరాలు కాబట్టి సపోజ్ 2026 ఇలాంటివి. నెక్స్ట్ మనకి రేపు అనే దాన్ని కూడా మనం ఫ్యూచర్ ఎవరికి టుమారో. సో టుమారో కానీ నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మండే, నెక్స్ట్ సండే, నెక్స్ట్ డిసెంబర్, నెక్స్ట్ జనవరి, ఇలా నెక్స్ట్ వచ్చే టైం కూడా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2025 తర్వాత వచ్చే ఇయర్స్ కానీ టుమారో అనే పదం వస్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో పెట్టుకోవాలి. మరి దీంట్లో స్ట్రక్చర్ ఎలా వస్తుందంటే షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఇంపార్టెంట్. సబ్జెక్ట్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్స్. ఇక్కడ విల్ కానీ షల్ కానీ మస్ట్, అది ఫ్యూచర్ టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. ఫ్యూచర్ టెన్స్ అంటేనే మనం విల్ కానీ షల్తోనే మనం సెంటెన్స్ ని ఫామ్ చేయాలి. ఇక్కడ రెండు ఉన్నాయి, విల్, షల్. మరి ఎప్పుడు ఉపయోగిస్తాం? ఫస్ట్ పర్సన్ వస్తే ఐ, వి వస్తే షల్ ఉపయోగిస్తాం. రిమైనింగ్ ఏమొచ్చినా సరే విల్ ఉపయోగిస్తాం. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ పర్సన్ కి షల్ ఉపయోగిస్తాం, సెకండ్ థర్డ్ పర్సన్ వస్తే విల్ ఉపయోగిస్తాం. ఫస్ట్ పర్సన్ అంటే ఏమొస్తాయి? ఐ, వి. ఐ వచ్చిన షల్లే, వి వచ్చిన షల్లే. మరి సెకండ్ పర్సన్ యూ ఉంది, థర్డ్ పర్సన్ లో హీ, షీ, ఇట్, సింగులర్ నేమ్స్ ఉన్నాయి, ప్లూరల్స్ ఉన్నాయి. అవి ఏ వచ్చినా సరే విల్ ఉపయోగించాలి. ఇది ఇక్కడ మన స్ట్రక్చర్. వెర్బ్ మాత్రం V1 లో ఉండాలి. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే నెక్స్ట్ డే ఐ షల్ గో టు నెల్లూరు. చూడండి, నెక్స్ట్ డే ఎప్పుడైతే వచ్చిందో ఫ్యూచర్ టెన్స్ అని అర్థం చేసుకోండి. దాంట్లో ఐ సబ్జెక్ట్ వచ్చింది, షల్ ఐ వస్తే ఫస్ట్ పర్సన్ కాబట్టి షల్ ఉపయోగించాం. ఐ గో టు నెల్లూరు. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ని మనం ఇండికేట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనం ఐకి వీకి విల్ కూడా ఉపయోగించవచ్చు. ఈ మిగతా వాటికి షల్ ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఐ వీకి షల్ ఉపయోగించినప్పుడు ఏదైనా పని చెప్పుకోవాల్సి వస్తే అది మేబీ మే నాట్ బి. ఐ షల్ గో టు స్కూల్ టుమారో అంటే రేపు నేను స్కూల్కి వెళ్తాను అంటే దీంట్లో వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు అనే కాన్సెప్ట్ ఉంటుంది. మిగతా వాటికి విల్ ఉపయోగిస్తే అది జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ వెరాజ్ ఇంగ్లీష్లో మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా జరుగుతుందన్నప్పుడు ఈ రెండింటిని రివర్స్ చేయాలి. ఐకి వీకి షల్ ఉపయోగించాలి, మిగతా వాటికి విల్ ఉపయోగించాలి. అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు టుమారో ఐ షల్ గో టు స్కూల్ అంటే రేపు నేను స్కూల్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు అనేది ఉంటుంది. టుమారో ఐ విల్ గో టు స్కూల్ అంటే నేను తప్పనిసరిగా స్కూల్కి వెళ్తాను అని తప్పనిసరిగా చెప్పాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ పర్సన్కి విల్, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్కి షల్ ఉపయోగిస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ అంటే జరగబోయేది, కంటిన్యూస్ అంటే జరుగుతున్నది. ఇది ఎలా వీలవుతుంది?